నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతోనే మన మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషిద్దాం పాండ్రి. అంతకంటే మొదలైతే హెడ్ లైన్స్. మాటోర్సకు ఈటలతోని నువ్వే గెలుస్తావు అన్న అయితున్న పంచాయతీ మీద క్లారిటీ ఇచ్చిండు మల్లన్న. కోమటిరెడ్డిని గట్టిగానే అరుచుకుండు కౌశిక్ రెడ్డి. ఓకరు జోకరు అనుకుంటే చేసిండు మాటల దాడి. రోల్స్ దెబ్బకి మాయమైందట జగన్ బ్యాండేజీ. కోడి కత్తి కమలాసన్ అనుకుంటే లోకేష్ చేస్తుండు డ్యామేజీ. మల్లారెడ్డి సార్ గురించి అందరికీ ఎరుకున్నదే నాయే. ఉన్నదున్నట్టు మాట్లాడేస్తాడు. సార్కు ఎవ్వరు శత్రువులు ఉండరు, అందరూ మిత్రులే అంటాడు. పరాయి పాటోలను కూడా వల్కరిస్తాడు. గట్లనే నిన్న ఓ పెళ్లికి పోయిన కాడ ఈటల సార్ను కలిసినప్పుడు అన్న మాటలు ఇప్పుడు మల్లన్నను ఇరుకున పెడుతున్నాయి. దానికి మల్లన్న ఏమంటుండంటే, ఈ మల్లారెడ్డి సార్ ఒక్కడు నాకు ఆడుండాడు. నిన్న మల్లన్నకు ఈటలకు తెలిసిన వాళ్ళ పెళ్లి అయితే ఇద్దరు పోయిర్రు. ఆ పెళ్లిలో ఇద్దరు ఎదురెదురు పడ్డారు. ఈటల సార్ను మల్లన్న అనుకున్నాడు. రాజేంద్ర అన్న మల్కాజ్గిరిలో నువ్వే గెలుస్తావు పో అని మజాక్ ఆడిండు మల్లన్న. ఈటల సార్ కూడా నవ్వుకుంటూనే ఉన్నాడు. జెర్సేపు మంచి చెడ్డలు అరుచుకొని ఎటోళ్ళటు పోయిర్రు. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సొంత పార్టీ అభ్యర్థి ఓడిపోతారని మందిల్నే మల్లన్న చెప్పిందంటే బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నట్టే అని బీజేపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇది చూసి మల్లన్న నాలుక మార్త పెట్టిండు. కాగిచ్చుకొని అన్నా ఆల్ ద బెస్ట్ అన్నాం, గాడ్ బ్లెస్ అన్నాం, గెలుస్తున్నాం అన్నాం. ఎవరినైనా కలిసిన స్పోర్టింగ్ అంటాం కదా, దాన్ని పెద్ద సోషల్ మీడియాలో మల్లారెడ్డి ఇట్లాడు మల్లారెడ్డి ఇట్లాడు అని ఎప్పుడు భగవాడు వచ్చినంట. అరే గింత అధ్వానం ఉంటదా అన్నయ్య? మనిషి ఎదురుకొచ్చిండు, పల్కరి ఇచ్చిన ఏదో ఖుషి అవుతాడని మాట వరుసకు నువ్వే గెలుస్తావు అన్న గాదానికి గింత రాద్దాంతం చేస్తారా? ఆయన ఈటల రాజేంద్రన్ సార్ మల్కాజ్గిరికి ఏం చేసిండు? మల్కాజ్గిరిలో గల్లీలు ఎరికేనా? ఏ నల్లా ఏడున్నదో తెలుసునా? గాయనడే గెలుస్తాడు, ఆయన నాన్ లోకలు అన్ని ఉత్తమాటలని అనుకొచ్చిండు. ఏమైనా కూడా నాలుకని చిత్తుబొత్తు చేసుట్లా మల్లన్న తర్వాతనే ఎవరైనా మాట వరుసకైనా మనోడే గెలుస్తానంటారు కానీ పక్క పార్టీలో గెలుస్తారంటే నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు కాదా? ఈ మల్లన్నదేం కథ అని మండిపడుతున్నట కార్ పార్టీలు కూడా. కౌశిక్ అన్న రోజుకింత స్పీడ్ పెంచుతున్నాడు. అధికార పార్టీ లీడర్లకు కౌంటర్ ఇచ్చుట్లా అందరికంటే ముందుగానే ఉంటున్నాడు. ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు అందరికంటే ముందుగానే పోయి స్పీకర్ కు కంప్లైంట్ చేస్తున్నాడు. కష్టకాలంలో ఆదుకున్న కేసీఆర్ సార్ కు బాగా లాయల్టీ చూపిస్తుండు అనే అనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్న బాగా కసిమీద ఉన్నాడు. కౌంటర్ ఇచ్చుట్లా తగ్గేదేలే అంటున్నాడు. ముఖ్యంగా నల్గొండ రెడ్డి లీడర్లకు కౌంటర్ ఇచ్చుట్లా కౌశిక్ అన్ననే ముందుగాలుంటుండు. ఇక ఇయాలనైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ను తూర్పారబట్టిండు. వెంకన్న నీకు సిగ్గు అనిపిస్తలేదా? నీకు సిగ్గు శరము లజ్జ మానం లేదా అని నేను అడుగుతా ఉన్నాను. జూనియర్ అయిన రేవంత్ రెడ్డి కింద పనిచేయడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఒక తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, అట్లాంటి రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తుంటే నీకు సిగ్గు అనిపిస్తలేదా, శరం అనిపిస్తలేదా? నీ జూనియర్ రేవంత్ రెడ్డి కింద పనిచేయనికి నీకు సిగ్గు అనిపిస్తలేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని తిట్టిండు. అంతేకాదు మొన్నట్లా నా దగ్గరికి కోమటిరెడ్డి ఓ మనిషిని పంపిండు. నా తాన 22 మంది ఎమ్మెల్యేలుండ్రు, ప్రభుత్వాన్ని మార్చేద్దాం, కేసీఆర్ తోటి మాట్లాడు అని నాకు చెప్పిండు. ఆయనకు దిమాగ్ ఖరాబ్ అవుతుంటది అప్పుడప్పుడు. అందుకే నేను నమ్మలేదు, గసొంటిది ఏం లేదని చెప్పి మర్రగొట్టిన. తాగినాక గట్లనే మాట్లాడతాడని నాకు తెలుసు. అసెంబ్లీకి దాగే వస్తుండు, మొన్నటి దాకా పార్లమెంటుకు దాగే పోయిండు. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లీడరే కాదు అని నోటికొచ్చినట్టు మాటలు వాడేసుకుండు. మరి కౌశిక్ అన్నకు ఎంకన్నా సార్ ఎసోంటి కౌంటర్ ఇస్తాడో చూడాలిగా. నాలుకే మడతబడి నలుగుర్ల తప్పు మాట్లాడి నవ్వుల పాలైతుంటాడు కదా నారా లోకేశము. పాపం ట్రోల్స్ మీమ్స్ కూడా మస్తు వాడుతుంటాయి ఆయన మీద. కానీ గదే లోకేశం బాబు పక్కోళ్ళ మీద పవర్లున్న పంకపాటోళ్ళ మీద ట్రోల్స్ వేయమంటే మాత్రం తగ్గేదేలే అనుకుంటా తయారుగుంటాడు. ఇగో ఇలా జగన్ మీద కూడా అట్లనే ట్వీట్ వేసిండు. ఉత్తప్పుడే ఏపీ పాలిటిక్స్ లా ఎక్కిరింపులు, బూతులు, కామెంట్లు, కౌంటర్లకు కరువు ఉండదు. అసొంటిది ఎలక్షన్ టైంలా ఎట్లుండాలి ఇంకా? ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గుండే లోకేశం అయితే స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకొని మరి జగన్ ను, ఆయన పార్టీ లీడర్లను, పంక పార్టీ పాలనను గట్టిగానే అడుచుకుంటుండు. ఇక ఇయాల కూడా గదే ఫ్లోలో జగన్ మీద ఓ ట్వీట్ వేసిండు. మళ్ళా పవర్లకు వస్తే మేమేం చేస్తాం అని చెప్పుకుంటా మేనిఫెస్టో ప్రకటించిండు కదా జగన్ ఇయాల. అగో ఆ మేనిఫెస్టో చదువుకుంటా నొష్టికి బ్యాండేజ్ లేకుండా గానొచ్చిండు జగన్.
అయ్యిండు. కథం మొన్నటి దాకా అంతంత పెద్ద బ్యాండేజ్ లేసుకొని తిరిగి జగన్ ఇయాల బ్యాండేజ్ లేక అసలాడ దెబ్బనే లేకుండా గానొచ్చే వరకు ట్వీటు ఇడువనే ఇడిచిండు లోకేశం. ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం, జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం, #కోడికత్తి కమలాసన్, #కోడికత్తి డ్రామా 2 అని రాసుకొచ్చిండు. ఇక ఈ ట్వీట్ చూసిన పసుపు పాటోళ్ళు అదన్నా అట్లా అర్సుకో, నువ్వు ఆడు సామి ఆడు అన్నట్లు కామెంట్లు చేస్తుంటే పంక పాటోళ్ళేమో ఓ రేంజ్ లా గరమైతుర్రు. అరే ఓ మనిషికి దెబ్బ తాకితే అయ్యో పాపం అనవలసింది పోయి డ్రామా స్క్రిప్ట్ అని ఎక్కిరిస్తారా? ఇగో గిసువంటి మనసు లేని మనుషులు కాబట్టే మిమ్మల్ని పోయినసారి ఓడిచ్చిర్రు, ఈసారి కూడా గదే కథ అయితే చూసుకోరి అనుకుంటే కామెంట్లతోని కల్లెర్ర చేస్తుర్రు. బర్కాదత్ అంటే నేషనల్ మీడియాను ఫాలో అయ్యేటోళ్లకు బాగా తెలిసిన పేరు. డైనమిక్ జర్నలిస్ట్ అని పేరు పోయింది. ఆమె సీఎం రేవంత్ సార్ను గల్వనికే పోతే ఏమో అయ్యిందట. ట్విట్టర్లో గోస చెప్పుకున్నది. మరి అదేందో చూడండి. నేషనల్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ బర్కాదత్తు సీఎం రేవంత్ రెడ్డిని కలుద్దామని వచ్చిందట. అయితే ఆమె సీఎం దగ్గర పోతుంటే సెక్యూరిటీ వాళ్ళని నడుము పట్టుకొని పక్కకు నూకేసిరట. అరే నేను జర్నలిస్ట్ నండి సీఎంతో మాట్లాడాలని చెప్పి నా వినిపించుకోకుండా పక్కకు దొబ్బేసిరట. మామూలు మంత్రుల సెక్యూరిటీనే జనాల దగ్గరకు రానియరు. ఇక సీఎం సెక్యూరిటీ వాళ్ళు జర్నలిస్ట్ కాదు, సీఎం ఇంటోళ్ళ దగ్గరికి పోయినా లాగి పడేసినంత కఠినంగా ఉంటారు. ఏమనంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళదంటారు. రేపేమనైతే మళ్ళీ మాకే మాట వస్తుందని ఎవ్వరిని దగ్గర కూడా రానియరు. అట్లనే ఆమెను కూడా పక్కకు నూకేసిరట. ఇక మస్తు అవమానం ఫీలింగ్ అయిపోయి ట్విట్టర్ లో బాధపడ్డది. ఒక మహిళా జర్నలిస్ట్ మీద సీఎం సెక్యూరిటీ గింత ఘోరంగా ప్రవర్తిస్తుందా? నడుం కాడ చేసి పక్కకు దొబ్బుడైంది. 4 నెలలనే సీఎం సార్ కు గింత అహంకారం పట్టుకున్నదా అని ట్విట్టర్ లో మండిపడ్డది. మరి సీఎం సార్ కూడా కావాలని ఏం సెక్యూరిటీలకు చెప్పలేదు కదా. కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహంతో ఇట్లా అవుతుంటాయి. సీఎం సార్ ఆయన బిజీలో ఆయన ఉంటాడు. ఒక ఆయన చూసినా రమ్మని పిలిచేటోడే, సామాన్యులనే కలుస్తున్నాడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన జర్నలిస్ట్ అంటే కలవడా? సెక్యూరిటీ చేసిన దానికి సీఎం నన్ను పద్ధతి కాదని సార్ అభిమానులు అంటున్నారు. ఇక రాజకీయాలలోనైనా అటు సినిమాలలోనైనా బాలయ్య బాబు రేంజే అలాగా, ఆయనకున్న క్రేజే అలాగా. సిల్వర్ స్క్రీన్ సింహం హిందూపురంలా ప్రచారంలో తిరుగుతుండే వరకల్లా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అన్స్టాపబుల్ అభిమానంతో మురిసిపోతున్నారు. ఇక జనాల్ని చూసే వరకల్లా బాలయ్య బాబు ఇగో గీ తీర్ల పంచులు ప్రాసలతోని స్పీచ్లు ఇచ్చి పడేసిండు. అట్లుంటది మరి బాలయ్యతోని. చూస్తే మీరు కూడా జై బాలయ్య అని అంటారు పక్క. నందమూరి నరసింహం బాలయ్య కొన్నొద్దుల సంది పాలిటిక్స్ ప్రచారంతోనే బిజీ అయిపోయిండు. ఇంత ఎలక్షన్ టైం అయినా గానీ సినిమాలో యాక్టింగ్ ఇరగదీసి నాన్ స్టాప్ డైలాగులు కొట్టుడు అలవాటు కాబట్టి ప్రచారంలో కూడా ఇంచుకో పంచుతో స్పీచ్ ఇస్తున్నాడు. హిందూపురంలో మళ్ళా ఎమ్మెల్యే గెలిచి చరిత్ర అంటే మాది, ఎలక్షన్ అయినా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయినా మేము దిగనంత వరకే అని తొడగొట్టాలని ఇగో ఇట్లా త్రివిక్రమ్ కి తీసిపోని తీరు ప్రాసలతో నడుచుకొని వచ్చిండు. మెడమ చెప్పాలంటూ మెడలు విరిచేశాడు. అలాగే నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటే రాష్ట్రం అంతా కూడా కాష్టాలో మార్చేశాడు. మద్యపాన నిషేధం అన్నాడు. అలాగే పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు. అలాగే జగన్ అన్నట్టు జలగంలా పీడిస్తున్నాడు. అలాగే మావయ్యనంటూ మన మనోభావాలను తగలబెట్టాడు. అవ్వ తాతల నోటిగాడ బొబ్బలాగేసుకున్నాడు. నవరత్నాలంటూ మన నడువులన్నీ కృంగదీశాడు. దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన కేకలు ఆర్పుకున్నాడు. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములంటూ ఆక చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలోనే వాటాడుగుతున్నాడు. రైతుల మెతుకులు రక్తపు ముద్దగా చేసే మార్చాడు. టేకులు తీసుకొని షూటింగ్ లో డైలాగులు ఇప్పుడే కాదు, సింగిల్ టేకుల జనాల ముంగట పంచుల స్పీచ్లతో కూడా ఫ్యాన్స్ తోని భలేవాడి బాసు అని అనిపించుకుంటుడు పోర్రి. అయినా తొడలు కొట్టి రైలే వెనకకు పంపే బాలయ్య బాబుకు ఓట్ల పక్క పార్టీలను వెనకకు నూకేసి ముంగట ఓడు పెద్ద కష్టమా గానీ ఈ ప్రచారం మీద అంతా ఒట్టి ప్రొసీజర్ గంతే. నిన్ని అలా మన సోషల్ మీడియా అకౌంట్ లా మనకు నచ్చింది పెట్టుకున్నా తప్పే ఉన్నది. మందికి నచ్చేటి ఏ చెప్పాలి, లేకుంటే వాళ్ళు మన మీదికి కామెంట్లనే గొడ్డలు పట్టుకొని నరికేస్తామనే ఊరికొస్తారు. ఇగో రైటర్ డైరెక్టరు కోన వెంకట్ సార్ మీద పచ్చపాటోలు సైనిక్స్ గట్లనే పడుతుర్రు. సోషల్ మీడియా అంటేనే ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకోండ్రా బాబు అని పెట్టింది. అట్లనే బాపట్ల జగనన్న కాలనీలకు పోయి జగనన్న సర్కార్ కట్టిన ఇండ్లను చూసి అక్కడి లబ్ధిదారులతో మాట్లాడి ఆ ఇండ్ల పోర్ట్ పెట్టిండు కోన వెంకటు. ఇది అభివృద్ధి చెందిన హైదరాబాద్ లో ఏ విలాస్ వెంచరో కాదండి, మా బాపట్లలో నిర్మించిన జగనన్న కాలనీ. అలా సొంతింటి కళ నిజం చేసుకున్న శాంతకుమారి, షేక్ షర్మిల కుటుంబాలను కలిసిన తర్వాత, చెమరిసినాల కళ్ళల్లో ఆనందాన్ని కల్లార చూసిన తర్వాత మన ముఖ్యమంత్రి జగన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇదే నిజమైన అభివృద్ధి అన్న అభిప్రాయము. నిజం చెప్పకపోతే అబద్ధాన్ని ప్రోత్సహించినట్టే కదండి అని పోర్టల్ పెట్టి పోస్ట్ చేసిండు. ఈ చూడంగానే పేడ్ ఆర్టిస్టు నువ్వు ఎంత కమ్ముడు పోయిను, కళ్ళు కాకులు ఎత్తుకపోయినా తిట్టిపోసుకుంటా పచ్చపాటోలు అంతా కోన వెంకట్ మీదే పడ్డారు. ఇక సైనిక్స్ ఏమో మోడీ ఇచ్చిన వాటిని జగన్ ఇచ్చిందని చెప్పుకోవడానికి ఏం అనిపిస్తలేదని పోస్టులు పెట్టిరు. దానికి కూడా మళ్ళా కౌంటర్ ఇచ్చిండు కోన వెంకటన్న. అరే నేను నా కండ్లార చూసి పెట్టిన పోస్ట్ ఇది, మరి ఇంత ముందున్నోళ్ళు అట్లనే ఇండ్లెద్దు కట్టి లేదు, మంచి చేసిన దాన్ని మెచ్చుకుంటే కూడా మీకు తప్పు కనబడుతున్నదా, గింత న్యాయమా అని కౌంటర్ ఇచ్చిండు. ఇగో ఇట్లా మనసులో అనిపించింది చెప్పినా తప్పే ఉన్నది. అయినా అవన్నీ కాకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు పోస్ట్ పెట్టుకుంటారు. నడిమిట వీళ్ళకి ఇంత సూత్తరైందని
అని కూడా ఇంకొందరు కామెంట్లు చేయబట్టిరు. చదువుకునే కాలేజీ పోరలు డ్యూటీలు చేసేటోళ్ళు ఇంటికి దూరంగా ఉండాలంటే దగ్గర పడుతున్న హాస్టళ్లలోనే ఉంటారు. ఎంతైనా ఇంటి తిండి ఇంటిదే. కారం తొక్కేసుకొని తిన్నా ఆఖరికి గంజి తాగినా ఆ రుషే వేరుంటది. ఎన్ని పైసలు కట్టి ఏం లాభం, హాస్టళ్లల్లుండి ఏం లాభం. ఆ తిండి పెయికే పట్టక బయట తిండికే సగం పైసలు ఒడసగొడతారు కొందరు. ఇంకా కొన్ని హాస్టళ్లలోనైతే ఎట్టికి ఏదో వండినమా అంటే వండినమా అన్నట్టు పెడతారు. ఆ తిండి చల్లగుండా ఎట్లా పెయికి పడుతుందో ఏం పాడు. ఎవ్వలైనా ఎంతసేపు ఓపిక పడతారు చెప్పుండ్రి. ఉండి ఉండి ఒక్క పరగిట్లా ఉల్టా అవుతారు. అయ్యో మీ కష్టం పాగోళ్ళకు సుత రావద్దు తమ్ముళ్ళు. ఎంత గోసొచ్చి పాడైంది. చదువు కోసం కొలువుల కోసం ఇల్లిడ్చి హాస్టళ్లల్లో బతుకుతుంటే కడుపు ఎండబెట్టాల్సి వస్తుందిగా. నిజామాబాద్ ఎస్టీ హాస్టళ్లల్లో సౌలతులు చక్కగా లేక తిండి ఓ రీతిలో పెట్టక మస్తు తిప్పల పడుతున్నాం. ఆడ మెనూలో ఒక లెక్కుంటే ఈడ వండిన బాగోనెలా ఇంకొకటి ఉంటది. గిదేంది గిట్ల పెడుతురు అని అడిగితే ఎక్కువ మాట్లాడకుర్రి, పెట్టింది తినుర్రి లేకపోతే ఎండుర్రి అని మీదికెళ్ళి బెదిరిస్తుర్రు. ఆ వండేదేదన్నా చక్కగుందా అంటే అదీ కాదు, అన్ని కుళ్ళిపోయిన కూరగాయలు పెట్టి మమ్మల్ని చంపుతుర్రు. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ అనుకుంటా ఆ ఖరాబైన కూరగాయలు రోడ్ల మీద వారేసి గిట్ల నిరసన చేసిర్రు. ఇంకా దరిద్రం ఏందంటే తాగే నీళ్లు కూడా చక్కగా లేవట. అందుకే చూసి రోడ్ ఎక్కి హాస్టల్ ఇజ్జత్ అంతా బయటేసిర్రు. ఎంత చెప్పినా తమ్ముళ్ళు వినకపోయేసరికి పోలీస్ అన్నలు దిగాల్సి వచ్చింది. పోలీసోళ్ళు అలా జీప్ల దొలకపోయి సందాయించారు. ఎంత మొత్తుకున్నా ఇది 3 రోజుల ముచ్చట్లెక్కనే, మళ్ళా అదే తిండి పెడతారు చూడుర్రి అని అనుకోబట్టిర్రు కడమ హాస్టల్ పోరగాళ్ళు. మొక్క యొంగనప్పుడు మానైనా కొంగుతాది అని అంటారు మన పెద్దలు. అంటే చిన్నగా ఉన్నప్పటి సంది ఎట్లా పెంచుతామో ఎసొంటి నేర్పిస్తామో గవ్వే అలవాటైతాయి మన పిల్లలకు. అందుకే కావచ్చు గీ చైనావోలు చిన్నగా ఉన్నప్పటి సందే బుడ్డ పోరగాళ్లకు అన్ని ఆటలు నేర్పుతుర్రు. ఏయ్ కొట్టరా కొట్టు హైలేస్సా, కొట్టరా కొట్టు హైలేస్సా. బంతిని ఎన్ని తీర్ల తిప్పాలనో అన్ని తీర్ల తిప్పుకుంటా ఎంత చక్కగా ఆడుతున్నారో ఆట. టాలెంట్ కు వయసుతోని సంబంధం లేదని గీ పోరగాళ్ళని చూస్తే అర్థమైతుందిలే. బాస్కెట్ బాల్ ఆటల బంతిని మన తాన పెట్టుకుని గోల్లేసుడు ఎంత కష్టమో గదా. అసొంటిది ఈ పోరలు చూడుర్రి ఎన్ని తీర్ల తిరుగుతుందో అన్ని తీర్ల అలుగ్గున తిప్పి పడేస్తుర్రు. చిన్న ఉన్నప్పటి సందే పిల్లలకు అన్ని విద్యలు నేర్పితే పెద్దగా అయినాక ఇంటికి దేశానికి మంచి పేరు తెస్తారు. అందుకే చదువు ఒక్కటే కాదు అన్ని ఆటలు నేర్పాలని చైనా వాళ్ళు పోరగాళ్లను గీ తీర్ల ట్రైనింగ్ చేస్తురట. గిట్లనే వాళ్ళ టీచర్ ఒక ఆమె పిల్లగాన్ల ఆటను వీడియో తీసి సోషల్ మీడియాలకు ఎక్కిచ్చేసరికి 11 సెకండ్లలోనే గీ వీడియోను 165,000 మందికి మీదనే చూసి 3,000 మంది దాకా లైకలు కొట్టిర్రు. కొందరేమో చైనా వాళ్ళు ఒలింపిక్స్ లో గెలవనీకే గిదే కారణమేమో అనుకుంటా మెచ్చుకుండ్రు పొలగాన్ల ఆట చూసిన నెట్టన్నలు. చైనా వాళ్ళనే కాదు అన్ని దేశాల పిల్లలకు చిన్నప్పటి సందే ట్రైనింగ్ ఇస్తే పెద్దగా అయినాక వారేవా అనిపిస్తారు గిట్లా. సుషిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది మన మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా?